హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులందరికీ కూడా పెండింగ్ మరియు సప్లిమెంటరీ బిల్లులలో భారీ కదలిక. ఈరోజే వీరి అకౌంట్‌లో అమౌంట్ అనేది జమ. మరి ఎవరికి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 75,000 మంది ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో సంచలన స్థానచలనం పొందారంటే ట్రాన్స్‌ఫర్ అయ్యారన్నమాట. 75,000 మందికి పైగా ఉపాధ్యాయులు కూడా. ఈ చారిత్రాత్మక బదిలీల ప్రక్రియ అనేది విజయవంతంగా ముగిసినప్పటికీ సాంకేతిక మరియు పరిపాలనాపరమైనటువంటి కారణాల వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు గత 2 నెలలుగా జీతాలు అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై అధికారులు, ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేసి పరిష్కార మార్గాన్ని సుగమం చేశాయి. సమస్యకు గల ప్రధాన కారణాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఉపాధ్యాయులు ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు, ఒక మండలం నుంచి మరొక మండలానికి బదిలీ అయినప్పుడు వారి జీతాల ప్రక్రియలో అనేక సాంకేతిక మార్పులు అవసరమవుతాయి. ఈ జాప్యానికి గల ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే, కొత్త డీడీఓ కేటాయింపు, ఉపాధ్యాయులు కొత్త డీడీఓ పరిధిలోకి వెళ్ళటం వల్ల ఆలస్యం, అలాగే పొజిషనింగ్ ఐడీల సృష్టిలో జాప్యం, ప్రతి ఉద్యోగి జీతాన్ని ఒక నిర్దిష్ట పోస్టుకు అనుసంధానించే ఈ ఐడీలు కొత్తగా సృష్టించడంలో ఆలస్యం జరిగింది. కొత్త పోస్టుల మంజూరు, కొన్ని పాఠశాలల్లో కొత్తగా పోస్టులు మంజూరు కావటం, వాటికి సాంకేతిక ఆమోదం పొందడం సమయం తీసుకుంది. ఈ కారణాల వల్ల బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాల బిల్లులను ట్రెజరీకి సమర్పించడం దాదాపుగా 2 నెలలుగా నిలిచిపోయింది. పరిష్కార దిశగా జరిగిన కృషి మరియు తాజా పరిస్థితి చూసుకున్నట్లయితే, గత 2 నెలలుగా విద్యాశాఖ, ఆర్థిక శాఖ అధికారులు ఈ సమస్యను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. అదే సమయంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రతిరోజు అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. దీని ఫలితంగా ఈ నెల 8, 9 తేదీల్లో బదిలీ అయిన ఉపాధ్యాయులందరికీ పొజిషనింగ్ ఐడీలు విజయవంతంగా సృష్టించబడ్డాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీడీఓలకు కూడా కోడ్లు కేటాయించారు. 9, 10, 11 తేదీలలో జీతాలు పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లులు పెట్టుకోవడానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అవకాశం కల్పించారు. దీంతో డీడీఓలు పెద్ద ఎత్తున బిల్లులను సమర్పించారు. 13వ తేదీ రాత్రి వరకు చూసుకున్నట్లయితే సమర్పించిన బిల్లులను సంబంధిత ఎస్‌డీఓలు ఆమోదించారు. ఆమోదం పొందిన ఈ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే వెళ్ళిపోయాయి. మరి నిన్న, ఈరోజు చూసుకున్నట్లయితే ఈ బిల్లులన్నీ ఆర్‌బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ గేట్‌వే అయినటువంటి ఈ కుబేర్ స్టేజ్‌కైతే పంపబడ్డాయి మరియు వాటికి బ్యాచ్ నంబర్‌లు కేటాయించడం కూడా పూర్తయింది. జీతాలు ఎప్పుడు జమ అవుతాయి అంటే 13వ తేదీ రాత్రి నాటికి ఎస్‌టీఓ ఆమోదం పొంది బ్యాచ్ నంబర్‌లు పొందిన ఉపాధ్యాయులందరికీ ఈ రోజున 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కూడా జీతాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం ప్రారంభమవుతుంది. ఈరోజు మధ్యాహ్నంలోపు ఈ ప్రక్రియ పూర్తయి ఆహ్, పూర్తి స్థాయిలో అయితే పూర్తవుతుందని అధికారులు ధృవీకరించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న వారికి కీలక సూచన. కొన్ని బిల్లులు ఇంకా డీడీఓ లేదా ఎస్‌టీఓ పరిధిలో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారము. అటువంటి ఉపాధ్యాయులు ఆందోళన చెందవద్దు. వెంటనే మీ డీడీఓ, ప్రధాన ఉపాధ్యాయులు లేదా ఎంఈఓను సంప్రదించండి. మీ బిల్లు ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోండి. ఒకవేళ బిల్లు ఇంకా డీడీఓ లాగిన్‌లో గానీ, ఎస్‌టీఓ లాగిన్‌లో గానీ పెండింగ్‌లో ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఆమోదం అంటే అప్రూవల్ అయ్యేలాగా చూసుకోండి. ఈ విధంగా త్వరితగతిన బిల్లులు ఆమోదం పొందితే రానున్న 2 రోజుల్లో లేదా సోమవారం నాటికి మిగిలిన బిల్లులు కూడా జీతాల రూపంలో జమ అయ్యే అవకాశం బలంగా ఉంది. 2 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన అధికారులు, నిరంతరం అండగా నిలిచిన ఉద్యోగ సంఘాలకు ఉపాధ్యాయ లోకం కృతజ్ఞతలు తెలుపుతోంది. సో, మొత్తానికి ఉపాధ్యాయుల జీతాల సమస్యపై కీలక అప్డేట్ అయితే ఇదండి. 2 నెలలుగా నిరీక్షణ, ఏదైతే బిల్లులు జమ కాక
నిరీక్షణ వెయిట్ చేశారో, ఈ నిరీక్షణకి ఈ రోజుతో తెరపడింది అనే చెప్పొచ్చు. బదిలీల కారణంగా జీతాలు నిలిచిపోయిన వేలాది మంది ఉపాధ్యాయులకి ఇది శుభవార్త. సమస్య పరిష్కారానికి అధికారులు, ఉద్యోగ సంఘాల అవిరళ కృషి ఫలించింది. ఆమోదం పొందిన బిల్లులకు ఈరోజే జీతాలైతే జమ కానున్నాయి.